జిల్లా పరిగిపట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 20న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే సమావేశానికి భారీగా తరలి రావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వరరెడ్డి. ఉదయం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వెళ్తామని అన్నారు కొప్పుల మహేశ్వరరెడ్డి. గడిచినటువంటి సంవత్సరంన్నర నుంచి కూడా ఈ సంక్షేమాలు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఎక్కడ పోయినా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అనుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చుకుంటూ ఇలా 16 నెలలు అయితే కూడా ఏ సంక్షేమం కూడా ఎవ్వరు కూడా సంపూర్ణంగా అందించినట్టు మనం చూస్తలేము. ఇలా రైతు బంధు ఎగ్జాంపుల్ తీసుకుంటే 11 సార్లు కేసీఆర్ గారు టైంకు వానాకాలం సీజన్లో కానీ యాసంగి సీజన్లో మనకు అందరు కూడా టైంకు పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలంవి ఎగ్గొట్టేసిండ్రు. మొన్న యాసంగికి 15,000 ఇస్తామని ఏదైతే ఎన్నికల్లో చెప్పినరో అవి 12,000 ఇస్తాం. అది కూడా జనవరి 26కి ఇస్తామని 26 నాడు ఇవ్వకుండా ఆ రోజు పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక ఊరు తీసుకుని ఆ గ్రామంలో ఇచ్చింది. తర్వాత మార్చి 31 వరకు అన్ని గ్రామాల్లో ఇస్తామన్నారు. ఇలా ఏప్రిల్ 15 తారీఖు ఇప్పటి వరకు కూడా అందరు నడిగితే కూడా అందరూ 2 ఎకరాలకు 3 ఎకరాలకు కూడా సంపూర్ణంగా రైతు బంధు పైసలు వేయలేదు. రుణమాఫీ గతంలో చూస్తే మీరు అందరు కూడా రుణాలు తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎవరెవరైతే తీసుకోలేదు పోయి డిసెంబర్ 9 లోపల తెచ్చుకోండి, 9 తారీఖు నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మొదటి దఫగా 49,500 కోట్లు ఉన్నాయని దాని ఎన్నికలప్పుడు 41,000 కోట్లు చెప్పి ఎన్నికలు గెలిచిన తర్వాత 31,000 కోట్లు ఉన్నాయి అవి చేస్తామని లాస్ట్కి 20,600 కోట్లు చేసి మిగతావి కూడా చేస్తామన్నారు. మొన్ననే